ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. పిలవడాన్ని సంబోధన అంటారు. పెద్దవారైనా చిన్నవారైనా వయసు హోదాలతో నిమిత్తం లేకుండా ఆత్మీయతతో ఆర్తిగా పిలిచినప్పుడు ప్రసన్నులవుతారు. ఎక్కువగా ఆవేదనతో ఆర్తితో రగులుతున్నప్పుడు తమ ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సంబోధనలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు వాల్మీకి రామాయణంలో తమ వెంట అడవులకు ప్రయాణమైన రామలక్ష్మణులు నిద్రించి ఉండగా విశ్వామిత్రుడు రాముణ్ణి ఉద్దేశించి కౌసల్య ప్రియసుతుడా అంటే నరుల్లో సింహం వంటి పరాక్రమ కలవాడా మేలుకో అని సంబోధిస్తాడు. రాక్షస సంహారం కోసం విశ్వామిత్రుడు చేసిన విన్నపం అందులో కనిపిస్తుంది. అలాగే భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలో మొసలికి బలి కాబోతున్న దీనావస్థలో గజేంద్రుడు రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని దీనంగా ప్రార్థించడంలో ఒక ప్రాణి ఆర్తి ప్రస్ఫుటమవుతుంది. పుట్టుకతోనే వైరాగ్య భావంతో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయిన శ్రీశుకుణ్ణి తలుచుకుంటూ శోకిస్తాడు వ్యాసుడు. పుత్రప్రేమతో వ్యాసుడు పుత్రా పుత్రా ఎక్కడున్నావంటూ ఆయన తిరుగుతుంటే లోకోత్తర పురుషులకు కూడా ఆర్తి ఉంటుందనే విషయం అవగతమవుతుంది. వ్యాసుడు అలా బిగ్గరగా పిలుస్తూ అడవులు కొండలు కోనలు తిరుగుతూ ఉంటే చెట్లు గుట్టలు లోయలు సమస్త ప్రకృతి పుత్ర పుత్ర అని ప్రతిధ్వనించిందంట. అందుకే వ్యాసుడు పరమదయాళు అని సర్వభూత హృదయుడని ప్రస్తుతిని పొందాడు. దాశరథి శతకంలో కూడా కవి రాముణ్ణి నిలదీసి ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నల్లో జీవుణ్ణి ఆర్తి గోచరమవుతుంది. సుమతి వేమన భాస్కర వంటి శతకాల్లో సైతం అన్యోపదేశంగా కవులందరూ తమ ఆర్తిని ప్రతిబింబించిన వారే. ప్రాచీన ఆధునిక సాహిత్యంలో అగ్రభాగం ఆర్తిని ప్రతిబింబించే మాటలే కనిపిస్తాయి. భాగవతంలో రుక్మిణి కృష్ణుడి కోసం పంపిన సందేశంలో ఆమె మనోవేదన స్పష్టమవుతుంది. భ్రమర గీతాలు శృతి గీతాలు గోపికా గీతాల్లో కృష్ణుడిపై గోపికలకు గల ప్రేమాతిశయం ప్రస్ఫుటమవుతుంది. భారతంలో వస్త్రాపహరణ ఘట్టంలో తన మానాన్ని కాపాడమని ద్రౌపది చేసిన స్తుతులలో కృష్ణుడి పట్ల భక్తి, అతడే తనని రక్షించగలడనే విశ్వాసం కనిపిస్తాయి. మానవులు తమ జీవన కాలాల్లో పొందే కష్టాలు బాధలు కడగండ్లు దేవతలను ఆర్తిగా సంబోధిస్తున్నప్పుడు వ్యక్తమవుతాయి. తమకు ఇష్టమైన వారు మరణించిన దుఃఖ సమయంలో మనుషులు వారిని సంబోధిస్తూ మాట్లాడే మాటలు ఆవేదనలకు అద్దం పడతాయి. భాషలో కూడా సంబోధనను ప్రథమా విభక్తిగా వాడటం వెనక కూడా ఇదే పరమార్థం కనిపిస్తుంది. ఏ తీరుగనను దయచూసెదవో ఇనవంశోత్తమ రామ అనే కీర్తనలో భక్తుడు తనను రక్షించమని చేసే విన్నపం ఆర్తి రూపంలో కనిపిస్తుంది. ఆర్తితో పిలిస్తే దేవతలు ప్రసన్నమవుతారంట. సాటి మానవులు సహన అనుభూతిని వ్యక్తం చేస్తారు కనుక ఆర్తితో కూడిన సంబోధన గుణాత్మకమే. అందుకని పరమాత్మను పిలిచేటప్పుడు ఆర్తితో పిలిస్తే తప్పక పరమాత్మ ఆదరిస్తారు. జై శ్రీమన్నారాయణ.